Hi everyone, hope everyone are doing really great. So I'm Yassikrishna Vedantam. I am faculty for Financial Accounting Paper 5 CMA Intermediate at Target Academy. ఇవాళ మనం ఒక కొత్త చాప్టర్ స్టార్ట్ చేద్దాము. సో టుడేస్ చాప్టర్ ఇస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో మనం బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ స్టార్ట్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు ద చాప్టర్ లెట్స్ డిస్కస్ అబౌట్ ఇట్. నాన్న బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆల్రెడీ మీకు కాన్సెప్ట్ ఆల్రెడీ ఇంట్రొడక్షన్ అంతా అయిపోయే ఉంటుంది. మీరు ఇది ఇంటర్మీడియట్లోనే వినేసి ఉంటారు. కాకపోతే వెన్ యూ ఆర్ లెర్నింగ్ ఇన్ యువర్ ఇంటర్మీడియట్ మీరు దీన్ని ఫుల్ ఫ్లెజ్డ్గా నేర్చుకుని ఉండకపోవచ్చు. ఎందుకంటే యూ యూస్ టు ఫోకస్ ఓన్లీ ఆన్ ద జర్నల్ ఎంట్రీస్. ఇప్పుడు మనం సిఎంఏ ఇంటర్మీడియట్లో నాట్ ఓన్లీ ద జర్నల్ ఎంట్రీస్, అసలు కాన్సెప్ట్ ఎందుకు ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ కాన్సెప్ట్ అన్నది తెలుసుకుందాం. దెన్ విల్ అండర్స్టాండ్ ఎందుకు ఏ జర్నల్ ఎంట్రీ ఎందుకు ఎలా పాస్ చేస్తున్నామో ప్రతిదానికి రీజన్ అనలైజ్ చేసుకొని విల్ స్టార్ట్ అకౌంటింగ్ ద సేమ్. ఓకే, ఫస్ట్ మనం కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడు డైరెక్ట్గా. నాన్న లెట్స్ టేక్ there's a firm called XYZ and Co. Topic is bills of exchange. Okay, XYZ and Co. ఈ XYZ and Co ఏం చేసింది అంటే ఇట్ మేడ్ ఏ సేల్ ట్రాన్సాక్షన్ టు మిస్టర్ ఎన్. సో XYZ and Co సేల్ ట్రాన్సాక్షన్ చేసింది మిస్టర్ ఎన్కి. ఇట్ ఈస్ ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ రూపీస్ 2 lakhs. రైట్. సో XYZ and Co అనే ఫర్మ్ ఏం చేసింది అంటే మిస్టర్ ఎన్కి ఒక 2 lakhs అమౌంట్ వర్త్ ఆఫ్ గూడ్స్ని సేల్ చేసింది. ఇఫ్ మిస్టర్ ఎన్ కనుక వెంటనే పే చేసేసి ఉంటే ఈ ట్రాన్సాక్షన్ ఇంతటితో క్లోజ్ అయిపోయేది. కానీ మిస్టర్ ఎన్ ఏం చెప్పాడు అంటే, లేదండి 2 lakhs నేను వెంటనే పే చేయలేను, ప్లీజ్ గివ్ మీ ఒక 3 months అని అడిగాడు అనమాట. 3 months ఇవ్వమని చెప్పి అడిగాడు. XYZ and Co అని అది విని, ఓకే సరే మీకు 3 months డ్యూ డేట్ ఇస్తాను, 3 months తర్వాత నేను వచ్చి మిమ్మల్ని అడుగుతాను, మీరు నాకు 3 months తర్వాత పే చేయండి అని చెప్పి అనింది. సో దస్ 3 months ఇస్ యాక్సెప్టెడ్. 3 months తర్వాత XYZ and Co వెళ్ళి మిస్టర్ ఎన్ డోర్ని నాక్ చేసింది. మిస్టర్ ఎన్ బయటకు వచ్చి ఏంటండి వచ్చారు మా ఇంటికి అని అడిగాడు అనమాట. అప్పుడు XYZ and Co అంది, లేదండి 3 months బ్యాక్ నేను మీకు సేల్ చేశాను కదా, గూడ్స్ పంపించాను, ఒక 2 lakhs అయ్యాయి, మీరు 3 months తర్వాత పే చేస్తా అన్నాడు, సో ద టైం అయిపోయింది, ఇప్పుడు మీరు నాకు పే చేయాలి అని చెప్పి XYZ and Co అంటుందన్నమాట. అప్పుడు మిస్టర్ ఎన్ అంటాడు, నేను ఎందుకు పే చేయాలి అని అడుగుతాడు. ఆబ్వియస్, మీరు 3 months తర్వాత వచ్చారు, ప్రూఫ్ ఒకటి చూపించండి, మీ దగ్గర నేను పే చేయడానికి ప్రూఫ్ ఏముంది అని అడుగుతాడు అనమాట. XYZ and Co దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా ఏం పే చేయాలి అని? ఏమీ లేదు. సో అప్పుడు ఏమవుతుంది, సరే తన గూడ్స్ ఉన్నాయి కదా వాటిని చూద్దాం కదా అని ఇంట్లోకి వెళ్ళాడు అనమాట. ఇంట్లోకి వెళ్ళేసరికి ఎందుకు ఉంచుకుంటాడు నాన్న గూడ్స్, తను కొనుక్కున్న గూడ్స్ని ఆల్రెడీ అమ్మేశాడు, అవి ఎక్కడెక్కడో ఉన్నాయి. గూడ్స్ని ప్రూఫ్ చూపిద్దామంటే గూడ్స్ లేవు, తనని పే చేయమని అడుగుతుంటే పే చేయట్లేదు, మరి ఎలా ఇప్పుడు తన దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం? సో ఇలాంటి సిచ్యువేషన్లో మనకు వచ్చిన ఒక కాన్సెప్టే ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనమాట. రైట్. ఇప్పుడు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటి? బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే ఓకే, ఒక డయాగ్రామ్ వేసి నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. సెల్లర్ కస్టమర్ నేను 3 months తర్వాత పే చేస్తాను అనగానే ఒక పేపర్ తీసాడు అనమాట. పేపర్ తీసి రాశాడు 2 lakhs మిస్టర్ ఎన్ నాకు 3 months తర్వాత పే చేస్తా అన్నాడు, సో మిస్టర్ ఎన్ నువ్వు వచ్చి సైన్ చెయ్యి అని తనతో సైన్ చేయించుకున్నాడు. సైన్ చేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇది మనకు ఒక వ్యాలిడిటీ వచ్చిందనమాట. ఈ వ్యాలిడిటీ దేనికి, రేపు పొద్దున్న నేను 3 months తర్వాత వచ్చి బిల్కి పేమెంట్ చేయమని చెప్పి అడుగుతాను. ఎలా అడుగుతాను? ఈ ప్రూఫ్ చూపించి అడుగుతాను. సో అప్పుడు నువ్వు నేను చేయను అని చెప్పడానికి ఉండదన్నమాట. ఎందుకు? యు ఆర్ సైన్డ్ ఆన్ దిస్ డాక్యుమెంట్, రైట్? సో అందుకే ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈ డాక్యుమెంట్ అనమాట. వాట్ ఎవర్ ద డాక్యుమెంట్ డ్రాన్ బై ద సెల్లర్ ఇస్ దిస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. దీన్ని ఇంకొంచెం డీటెయిల్గా చెప్తాను. పర్సన్ who draws this bills of exchange, who makes this bills of exchange is called drawer.
person who accepts this bill is called drawee. Okay, లేదా we can also call him as acceptor. సో యూ అండర్స్టూడ్. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ వచ్చింది, వాళ్ళిద్దరూ కలిసి ఒక బిల్ డ్రా చేసుకున్నారు, ఇద్దరు సెల్లర్ డ్రా చేశాడు, కస్టమర్ సైన్ చేశాడు, హీఈస్ డ్రాయర్, హీఈస్ డ్రాయింగ్. సో ఇప్పుడు వీళ్ళ బుక్స్లో ఈ డాక్యుమెంట్ని మనం ఎలా ప్రజెంట్ చేస్తాము? ఈ డ్రావర్ బుక్స్లో ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏదైతే ఉందో దానికి అసెట్ నాన్న. ఎందుకు అసెట్? బికాస్ ఇట్ ఈస్ రిసీవబుల్ టు హిమ్. వాట్ ఈస్ రిసీవబుల్? దిస్ ఇస్ బిల్స్ రిసీవబుల్. అవునా? డ్రావర్ బుక్స్లో ఇది రిసీవబుల్ కాబట్టి దాన్ని అసెట్ కింద చూపిస్తారు. అదే కస్టమర్కి ఏంటి? ఇట్ ఈస్ ఎ పేయబుల్ ఫర్ ద కస్టమర్. అవునా? కస్టమర్ బుక్స్లో దీన్ని 3 months తర్వాత పే చేయాలి కాబట్టి దీన్ని లయబిలిటీ కింద రికార్డ్ చేస్తాడనమాట. సో ఇప్పుడు ఒకసారి ఓవరాల్గా చూసుకుంటే, ఇన్ ఆర్డర్ టు మేక్ ద పేమెంట్ 3 months తర్వాత వచ్చి నా అమౌంట్ నాకు ఇవ్వు అని చెప్పి అడగడానికి సెల్లర్ ఏం చేస్తాడంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనే ఒక డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తాడు. దాన్నే బిల్స్ రిసీవబుల్ అని సెల్లర్ బుక్స్లో అంటాము, బిల్స్ పేయబుల్ అని చెప్పి కస్టమర్ బుక్లో అంటాము. సో ఇది బిల్స్ రిసీవబుల్ కాబట్టి డ్రావర్ దాన్ని అసెట్ సైడ్ చూపించుకుంటాడు, కస్టమర్ దాన్ని లయబిలిటీ కింద చూపించుకుంటాడు. ఓకే, సో ఈ కాన్సెప్ట్ని మనం ఒకసారి పీపీటీలో చూద్దాం. సో వీ హ్యావ్ అన్ ఇంట్రొడక్షన్ హియర్. సో బిజినెస్ యాక్టివిటీ ఇన్వాల్వ్స్ ఎక్స్చేంజ్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీస్, ఆబ్వియస్గా. సో బిజినెస్ యాక్టివిటీ గెట్స్ క్లోజ్డ్ ఓన్లీ వెన్ ఇట్ ఈస్ సెటిల్, దట్ ఈస్ వెన్ పేమెంట్ ఫర్ ద సేమ్ ఈస్ మేడ్. అంతే కదా నాన్న, ఇప్పుడు సేల్ జరిగింది, సేల్కి వెంటనే క్యాష్ పే చేసేసాడు కస్టమర్, ఇంకా ఆ కస్టమర్తో మనకి పని లేదు, మన గూడ్స్ పంపించాం, మనకి క్యాష్ వచ్చేసింది, అక్కడితో బిజినెస్ ట్రాన్సాక్షన్ ఎండ్ అయిపోతుంది. అదే ఎగ్జాంపుల్ ఇక్కడ సూపర్ మార్కెట్స్లో, అపోలో ఫార్మసీ, రెస్టారెంట్స్, వీటిల్లో ఏమవుతుంది, వెంటనే వాళ్ళు మీకు గూడ్స్ కానీ సర్వీస్ కానీ ప్రొవైడ్ చేస్తారు, యూ పే దెమ్ ఇమీడియట్లీ అండ్ అక్కడితో ట్రాన్సాక్షన్ గెట్స్ క్లోజ్డ్. అవునా? However, in case of deferred payments, what is deferred payment? Deferred payment అంటే ఓవర్ ఏ పీరియడ్ పే చేస్తాను లేదా కొంత పీరియడ్ తర్వాత పే చేయడాన్ని డిఫర్డ్ పేమెంట్ అంటాం. డిఫరింగ్ అంటే ఇవాళ కాదు నేను తర్వాత పే చేస్తానని చెప్పడాన్ని డిఫర్ చేయడం అని చెప్పి అంటాం అనమాట. సో ఇన్ కేస్ ఆఫ్ డిఫర్డ్ పేమెంట్స్, ఎప్పుడైతే పేమెంట్ నేను తర్వాత చేస్తాను అని చెప్పిన సందర్భాలు వస్తాయో అప్పుడు దీస్ ఆర్ డన్ త్రూ ఇన్స్ట్రుమెంట్స్ లైక్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్, హుండీస్, పే ఆర్డర్. ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట. ఇలాంటి ఇన్స్ట్రుమెంట్స్ని మనం ఇప్పుడు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఎలా అయితే యూస్ చేసామో అలానే వీటిని కూడా యూస్ చేసి డిఫర్డ్ పేమెంట్స్కి ఒక ప్రూఫ్లా ఉంటుంది ఇవన్నీ. దస్ దీస్ ఫెసిలిటేట్ ఫర్ క్రెడిట్ ట్రాన్సాక్షన్. ఎప్పుడైనా క్రెడిట్ ట్రాన్సాక్షన్ ఎంటిటీలో జరిగింది అంటే వీటిని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మనకు కూడా ఒక ప్రూఫ్ ఉంటుంది, పలానా వాళ్ళు మనకి 3 months తర్వాత పే చేస్తామన్నారు, సో లెట్స్ టైక్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని చెప్పేసి ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయన్నమాట. సో అందులో మనం ఇవాళ డిస్కస్ చేసే కాన్సెప్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. These instruments provide that a supplier gets a promise from the customer that he'll settle the payment at a future date as agreed. సో ఆ ఇన్స్ట్రుమెంట్లో బేసిక్గా ఆ ఇన్స్ట్రుమెంట్స్ యొక్క ఇంటెన్షన్ ఏంటి, మనం ఎవరికైతే కస్టమర్కి సేల్ చేసామో ఆ కస్టమర్ ఆఫ్టర్ ఏ పీరియడ్, సర్టెన్ పీరియడ్ యాక్సెప్ట్ చేసిన పీరియడ్ తర్వాత హీ ప్రామిసెస్ టు పే us బ్యాక్ ఫర్ ద సర్వీసెస్ రెండర్డ్ కానీ గూడ్స్ సప్లైడ్ కానీ. కరెక్టా? సో ఇట్ కుడ్ బి ఏ ప్రామిసరీ నోట్ ఆర్ ఇట్ కుడ్ బి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. అది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అవ్వచ్చు, ఇట్ కుడ్ బి ఏ ప్రామిసరీ నోట్. సో వాట్ ఈస్ దిస్ ప్రామిసరీ నోట్, వాట్ ఈస్ దిస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్? సో రెండింటికి డిఫరెన్స్ అర్థం చేసుకుందాం. ప్రామిసరీ నోట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ containing an unconditional promise. Nana unconditional anante I have given here. Bill is required to be paid without fulfillment of any conditions.
నేను సపరేట్గా నీకు ఏ కండిషన్స్ చెప్పట్లేదు. నేను బిల్ చూపించానా, నువ్వు డైరెక్ట్గా పే చేయాలి, ఎలాంటి కండిషన్స్ కంప్లై అవ్వాల్సిన అవసరం లేదు. దాట్ ఈస్ బీయింగ్ అన్కండిషనల్ అనమాట. సో ప్రామిసరీ నోట్ ఈస్ అన్ అన్కండిషనల్ ప్రామిస్ సైన్డ్ బై ద కస్టమర్. కస్టమరే ప్రిపేర్ చేస్తాడండి ఈ ప్రామిసరీ నోట్ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ only to the order of certain person or to the bearer of the instrument. సో ఏమంటున్నాడు, ప్రామిసరీ నోట్ అనేది ఒక ఇన్స్ట్రుమెంట్ అంట. ఏం ఇన్స్ట్రుమెంట్, అది ఎలా ఉంటుంది, ఇట్ ఈస్ ఇన్ రైటింగ్. అంటే మాటలతో చెప్తే అది ఇన్స్ట్రుమెంట్ కింద కన్సిడర్ చేయము. ఇట్ హ్యాస్ టు బీ ఇన్ రైటింగ్, ప్రాపర్ డాక్యుమెంట్ ఉండాలి. సో దట్ డాక్యుమెంట్ కంటైన్స్ అన్ అన్కండిషనల్ ప్రామిస్. అంటే ఆ మేకర్ ఎవరైతే ఉన్నారో, మేకర్ ఆఫ్ ద డాక్యుమెంట్, హీస్ ప్రామిసింగ్ అస్ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ. నేను పలానా డేట్న మీకు ఇంత అమౌంట్ పే చేసేస్తాను అని చెప్పి ప్రామిస్ చేస్తున్నాడు ఆ డాక్యుమెంట్ ద్వారా. అండ్ దట్ ప్రామిస్ ఇస్ అన్కండిషనల్. వాట్ ఈస్ బీయింగ్ అన్కండిషనల్, ఎలాంటి వాట్ ఈస్ ఏ కండిషన్స్ని ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఆ డాక్యుమెంట్ చూపించి తను పే చేసేస్తే సరిపోతుంది. దాట్ ఈస్ బీయింగ్ అన్కండిషనల్ అనమాట. సో ఇట్ ఈస్ ఇన్ రైటింగ్ కంటైనింగ్ అన్ అన్కండిషనల్ ప్రామిస్ సైన్డ్ బై ద కస్టమర్ ఆర్ మేకర్ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ. కొంత మనీ ఏదైతే మనం వాళ్ళకి సప్లై చేసామో ఆ అమౌంట్ని పే చేయడానికి అని చెప్పి ఈ డాక్యుమెంట్ని క్రియేట్ చేస్తున్నామండి. ఓన్లీ టు ద ఆర్డర్ ఆఫ్ సర్టెన్ పర్సన్ ఆర్ టు ద బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. ఇక్కడ మనకి 3 చెప్పాడు. What did he say? It is being payable to a person or to the order of certain person or to the bearer of the instrument. Bearer of the instrument అంటే ఎవరైతే ఎట్ ద ఎండ్ డ్యూ టైం వచ్చినప్పుడు ఎవరైతే డాక్యుమెంట్ని, ఎవరి చేతిలో అయితే డాక్యుమెంట్ ఉంటుందో, హీ ఈస్ కాల్డ్ బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. బేరర్ అంటే ఎవరి దగ్గర అయితే ఉంటుందో హీ ఈస్ కాల్డ్ ద బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. లేదా ఓన్లీ టు ఏ సర్టెన్ పర్సన్, పలానా వాళ్ళకి మీరు పే చేయండి అని మనం ఆర్డర్ చేయొచ్చు. అంటే సపోజ్ నేను సేల్ చేశాను నాన్న, 3 months తర్వాత పే చేస్తానని కస్టమర్ ఒప్పుకున్నాడు. నౌ హౌ విల్ దిస్ డాక్యుమెంట్, హౌ ద కస్టమర్ విల్ డ్రాగ్ దిస్ ప్రామిసరీ నోట్. నేను నాకు ఎలా పే చేయాలనుకున్నాడు, ఒక 3 lakhs అమౌంట్ అనుకున్నా. సో హీఈస్ ప్రామిసింగ్ మీ టు పే అన్ అమౌంట్ ఆఫ్ 3 lakh నాకు, కానీ నేను ఎవరికైనా పర్సన్కి చెప్పాను అనుకో, ఆ పర్సన్కి కానీ, లేదా ఎట్ ద ఎండ్ 3 months అయ్యాక ఎవరి చేతిలో అయితే ఈ డాక్యుమెంట్ ఉంటుందో వాళ్ళకి కానీ పే చేస్తాను అని చెప్పి హీస్ ప్రామిసింగ్ అనమాట. హీస్ ప్రామిసింగ్ దాట్ త్రూ ఏ రిటర్న్ అగ్రిమెంట్. దాట్ ఈస్ ప్రామిసరీ నోట్. అర్థమైందా? దెన్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. వేరస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ నౌ ఇప్పుడు మనం చూసింది ఏంటి, ప్రామిసరీ నోట్. ప్రామిసరీ నోట్ అనేది ఎవరైతే కస్టమర్ ఉన్నాడో, కస్టమర్ హీ హిమ్సెల్ఫ్ డ్రాఫ్ట్స్ ఏ ప్రామిసరీ నోట్ వేర్ హీ ప్రామిసెస్ అస్ టు పే. ఎంతైతే మనం గూడ్స్ సప్లై చేసామో లేదా సర్వీసెస్ ప్రొవైడ్ చేసామో దానికి ఇవ్వాల్సిన అమౌంట్ని ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైంలో నేను పే చేస్తానండి మీకు అని చెప్పేసి ఒక ప్రామిస్ హీ హిమ్సెల్ఫ్ క్రియేట్స్ అండ్ హీ గివ్స్ అస్ అనమాట. దాట్ ఈస్ ప్రామిసరీ నోట్. Now what we are discussing? We are discussing bills of exchange. Bills of exchange అంటే ఏంటి? It is an instrument drawn by the seller and the same is accepted by the buyer. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఇప్పుడు ప్రామిసరీ నోట్ అంటే కస్టమరే తయారు చేశాడు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అలా కాదు. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏంటి? సెల్లర్ ఎవరైతే గూడ్స్ ప్రొవైడ్ చేశాడో లేదా సర్వీసెస్ ఇచ్చాడో ఆ సెల్లర్ ఫస్ట్ తానే ఒక డాక్యుమెంట్ తీసుకొని పలానా వాళ్ళు నాకు పలానా డ్యూ డేట్న కొంత అమౌంట్ పే చేయాలి అని ఫస్ట్ హీ క్రియేట్స్ ద అగ్రిమెంట్. అండ్ ఆ అగ్రిమెంట్ ఏదైతే క్రియేట్ చేస్తున్నాడో దాన్ని సెల్లర్ యాక్సెప్ట్ చేస్తాడనమాట. హౌ విల్ హీ యాక్సెప్ట్? దాన్ని యాక్సెప్ట్ చేయడం అంటే హీ సైన్స్ ద డాక్యుమెంట్. అదే కదా మనం ఇందాక థియరీ చెప్పుకున్నాం. సెల్లర్ ఏం చేశాడు? సెల్లర్ ఒక డాక్యుమెంట్ ప్రిపేర్ చేశాడు. ఆ డాక్యుమెంట్ కి నేను యాక్సెప్టెన్స్ ఇచ్చాడు. హౌ డిడ్ హీ గేవ్ హిస్ యాక్సెప్టెన్స్? హీ గేవ్ యాక్సెప్టెన్స్ బై సైనింగ్ ద డాక్యుమెంట్. అదే ఇక్కడ మనకి థియరీలో కూడా చెప్తున్నాడు అనమాట. సో బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇస్ అన్ ఇన్స్ట్రుమెంట్ డ్రాన్ బై ద సెల్లర్ అండ్ ద సేమ్ ఇస్ యాక్సెప్టెడ్ బై ద బయర్. సెల్లర్ ఏదైతే రాశాడో, ఏదైతే డాక్యుమెంట్ క్రియేట్ చేశాడో ఆ డాక్యుమెంట్ ని సెల్లర్ యాక్సెప్ట్ సెల్లర్ క్రియేట్ చేసిన డాక్యుమెంట్ ని బయర్ యాక్సెప్ట్ చేస్తాడంట బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో. ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ రైటింగ్ containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional order. It is an instrument in writing containing an unconditional
ఇది కూడా అన్కండిషనల్. అంటే దీనికి కూడా ఎలాంటి కండిషన్స్, ఎలాంటి టర్మ్స్ కానీ ఎలాంటి కండిషన్స్ కానీ మనం ఫుల్ఫిల్ చేయాల్సిన అవసరం లేదు. ఈ ఇన్స్ట్రుమెంట్ కూడా రైటింగ్ లో ఉంటుంది అండ్ ఇట్ ఈస్ అన్ అన్కండిషనల్ ఆర్డర్ బికాస్ ఇక్కడ ఎవరు డాక్యుమెంట్ క్రియేట్ చేస్తున్నారు? దిస్ డాక్యుమెంట్ ఇస్ డ్రాన్ బై ద సెల్లర్. సో సెల్లర్ ఇస్ మేకింగ్ అన్ ఆర్డర్, సార్ మీరు నాకు 3 months తర్వాత పే చేయాలి అని హీఈస్ క్రియేటింగ్ ద డాక్యుమెంట్, హీఈస్ గివింగ్ అన్ ఆర్డర్ దట్ యూ హ్యావ్ టు పే అని. వేర్ యాజ్ ప్రామిసరీ నోట్ ఏంటి? ఇట్ ఈస్ అన్ అన్కండిషనల్ ప్రామిస్. అక్కడ మేకర్ తయారు చేస్తున్నాడు, అంటే రిసిపియంట్ ఆఫ్ గూడ్స్ బయర్ తను క్రియేట్ చేస్తున్నాడు కాబట్టి హీ హిమ్సెల్ఫ్ ఇస్ ప్రామిసింగ్, నేను మీకు పే చేస్తానండి అని చెప్తున్నాడు. ఇక్కడ మీరు నాకు పే చేయాలండి అని చెప్పి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లో అంటున్నాడు అనమాట. ఎవరు? సెల్లర్. Seller is making an unconditional order that has to be signed by the maker. అంతే కదా, maker has to give his acceptance కాబట్టి that has to be signed by the maker. Directing a certain person to pay certain sum of money only to the order of certain person or to the bearer of the instrument. సేమ్ పైన చెప్పినలానే. సో ఆ డాక్యుమెంట్లో వాట్ హీ క్రియేట్స్, మీరు నాకు ఏదైతే అమౌంట్ పే చేయాలో దట్ కెన్ బి పేయబుల్ నాకు కావచ్చు, అంటే హూ హ్యాస్ ప్రొవైడెడ్ ద గూడ్స్ ఆర్ సర్వీస్ వాళ్ళకి కానీ పే చేయొచ్చు, లేదా నేను ఎవరైనా పలానా పర్సన్కి పే చేయండి అని చెప్తాను, మీరు వాళ్ళకైనా పే చేయాలి, లేదా బేరర్ ఆఫ్ ద డాక్యుమెంట్. ఎట్ ద ఎండ్ మీరు పే చేసేటప్పుడు ఎవరి చేతిలో అయితే ఈ డాక్యుమెంట్ ఉంటుందో ప్లీజ్ గో అండ్ పే దెమ్ అని చెప్పి ఆ డాక్యుమెంట్లో మనం క్రియేట్ చేస్తాం అనమాట. ఎవరు మనం అంటే హీఈస్ ద సెల్లర్ ఆఫ్ ద గూడ్స్, దాట్ ఈస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో ఇక్కడ అసెన్షియల్ ఫీచర్స్ ఇచ్చారు, అంటే బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అనేది ఎలా ఉంటుంది అని చెప్పి దే ప్రొవైడెడ్ సమ్ ఫీచర్స్. సో ఇట్ హ్యాస్ టు బి ఇన్ రైటింగ్, మనం అదే డిస్కస్ చేసాము. ఇట్ హ్యాస్ టు బి అన్ అన్కండిషనల్ ఆర్డర్, అది కూడా చెప్పుకున్నాము. అండ్ ఇట్ మస్ట్ బి డేటెడ్, ప్రాపర్గా డేట్ ఉండాలన్నమాట. పలానా డేట్న అగ్రిమెంట్ క్రియేట్ చేస్తాము అండ్ దానిలో టెన్యూర్ అనేది మెన్షన్ చేస్తాం. టెన్యూర్ అంటే ఏంటి? నేను నీకు ఎంత క్రెడిట్ పీరియడ్ ఇచ్చాను అన్నది టెన్యూర్. అండ్ ఇట్ మస్ట్ కంటైన్ ఎ ప్రామిస్ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ. డోంట్ కన్ఫ్యూజ్ హియర్. పైన ప్రామిస్ ఏంటి? ప్రామిసరీ నోట్లో మేకర్ హీ హిమ్సెల్ఫ్ ఇస్ టెలింగ్ ఐ ప్రామిస్ యూ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ అని చెప్తున్నాడు. వేర్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్లో సెల్లర్ ఆర్డర్ చేస్తున్నాడు మీరు పే చేయాలి అని, దానికి బయర్ సైన్ చేస్తూ హీస్ ప్రామిసింగ్ ఓకేనండి నేను పే చేస్తాను అని. ఆ ప్రామిస్ గురించి చెప్తున్నాడు అనమాట ఇక్కడ. ఇట్ మస్ట్ కంటైన్ ఎ ప్రామిస్ టు పే సర్టెన్ సమ్ ఆఫ్ మనీ and money will be payable to certain person or payable to the bearer of bills of exchange. సో ఎవరికి చెప్తే వాళ్ళకి కానీ, హూ బేర్స్ ద డాక్యుమెంట్, ఎవరి చేతిలో అయితే డాక్యుమెంట్ ఉంటుందో వాళ్ళకి కానీ పేమెంట్ జరుగుతుంది అని చెప్పి ఇందులో ఉంటుంది. అండ్ అమౌంట్ పేయబుల్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద క్రెడిటర్ ఇన్ రైటింగ్ ఆన్ ఇట్స్ ఫేస్. ఏదైతే ఆ డాక్యుమెంట్ మీద మనం ఎంత అమౌంట్ అయితే రాస్తామో దట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ద క్రెడిటర్. అదే అమౌంట్ బయర్ హ్యాస్ టు పే అండ్ ద క్రెడిటర్ హ్యాస్ టు యాక్సెప్ట్. ఓకే, సో మనకి అర్థమైంది కదా వాట్ ఈస్ ప్రామిసరీ నోట్, వాట్ ఈస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అని. సో ఇలా ఉంటుంది నాన్న, దిస్ ఇస్ స్పెసిమెన్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇక్కడ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఈ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ డ్రావర్ అంటే ఎవరు? వి డిస్కస్డ్ రైట్, డ్రావర్ ఇస్ ద వన్ హూ మేక్స్ ద సేల్ ఆఫ్ గూడ్స్ హూ ఇస్ ప్రొవైడర్ ఆఫ్ సర్వీస్. అంటే సింపుల్గా చెప్పాలంటే సెల్లర్ అనమాట. ఎంత అమౌంట్ ఇవ్వాలో కూడా చెప్తాడు. టర్మ్ టెన్యూర్, అదే ఎన్ని మంత్స్ నేను నీకు డ్యూ ప్రొవైడ్ చేస్తున్నాను అన్నది హీల్ ప్రొవైడ్ ఇట్ హియర్. సమ్ ఆఫ్ మనీ, ఎంత అమౌంట్ పే చేయాలి అని. డేట్ ఆఫ్ డ్రాన్, ఏ రోజున మనం ఈ డాక్యుమెంట్ డ్రాయింగ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ అంటే రాయడం నాన్న, క్రియేట్ చేయడం డాక్యుమెంట్ని. సో డేట్ ఆఫ్ డ్రాన్ అంటే ఇట్ హ్యాస్ టు బి డేటెడ్ అనే ఫీచర్స్లో చదువుకున్నాం కదా. సో దట్ డేట్ దే హ్యావ్ టు మెన్షన్ అండ్ ఇట్ హ్యాస్ టు బి సైన్డ్ బై ద డ్రాయీ. యాక్సెప్టెన్స్ ఇవ్వాలి కదా, డ్రావర్ రెడీ చేశాడు, తను ప్రామిస్ చేయాలి కదా అవునండి నేను పే చేస్తాను అని. ఫర్ దాట్ హీ హ్యాస్ టు సైన్ అండ్ హ్యాస్ టు ప్రొవైడ్ హిస్ అడ్రస్. అట్లానే డ్రావర్ కూడా సైన్ చేస్తాడు అనమాట, నేనే క్రియేట్ చేశాను అని చెప్పడానికి. సో దిస్ ఇస్ అ స్పెసిమెన్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఫస్ట్ ఇందులో పార్టీస్ టు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. మనం ఏదైతే నేర్చుకున్నామో ఫస్ట్ ఆ పార్టీస్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ వీ ఆల్రెడీ సీన్ హూ ఇస్ డ్రావర్ అండ్ హూ ఇస్ డ్రాయీ. డ్రావర్ అంటే పర్సన్ హూ డ్రాస్ ద బిల్. ఎవరైతే బిల్ క్రియేట్ చేస్తారో దట్ పర్సన్ ఈజ్ నోన్ అస్ డ్రావర్ ఆఫ్ ద బిల్ అనమాట. అంటే సింప్లీ ఎవరు? హీ ఈస్ ద సెల్లర్ ఆర్ ద క్రెడిటర్. ఎవరైతే పక్కన వాళ్ళ దగ్గర నుంచి అంటే తన కస్టమర్ నుంచి అమౌంట్ రిసీవ్ చేసుకోవాలో, అంటే హీస్ ద ప్రొవైడర్ ఆఫ్ గూడ్స్ కావచ్చు, ప్రొవైడర్ ఆఫ్ సర్వీస్ కావచ్చు,
తను he'll create a document, he'll draw a document, he'll draw a bill, and he is called as drawer. And drawee. Who is drawee? He is the person on whom bill is drawn. ఎవరి మీద అయితే బిల్ డ్రా చేశారో ఆన్ హూజ్ నేమ్ ఇట్ ఈస్ డ్రాన్ తన్ని డ్రావీ అంటాం అనమాట. నార్మలీ హీఈస్ ద బయర్ ఆర్ డెటర్. ఎవరైతే మనకు పే చేయాలో వాళ్ళ మీదనే కదా నాన్న మనం డ్రా చేసేది, మనం బిల్ క్రియేట్ చేసేది. సో జనరలీ ఎవరుంటారు వాళ్ళు? హీఈస్ బయర్ ఆర్ డెటర్ అండ్ హీ హ్యాస్ టు పే ద అమౌంట్ ఆఫ్ బిల్ టు ద డ్రావర్ ఆన్ డ్యూ డేట్. ఆబ్వియస్ అదే కదా తను సైన్ చేసిందే ఎందుకు, ఆ బిల్ మీద ఎంతైతే అమౌంట్ ఉంటుందో మీరు ఏదైతే డ్యూ డేట్ చెప్పారో ఆ డ్యూ డేట్న నేను ఆ అమౌంట్ని పే చేస్తాను అని మనం ఆల్రెడీ డాక్యుమెంట్ క్రియేట్ చేసామన్నమాట. సో హీ హ్యాస్ టు పే దట్ అమౌంట్ ఆఫ్ ద బిల్ టు ద డ్రావర్ ఆన్ డ్యూ డేట్న ఆ అమౌంట్ పే చేసేయాలి. రైట్, ఇవి డిస్కస్ చేసాం. దెన్ పేయీ, దర్ ఇస్ అ న్యూ వర్డ్ పేయీ. ఇక్కడేమి ఇచ్చాడో లెట్స్ రీడ్ ఫస్ట్. హీ ఈస్ ద పర్సన్ టు హూమ్ ద బిల్ అమౌంట్ ఇస్ పేయబుల్ and he may be drawer himself or the creditor of the drawer. ఏంటి మనం ఇక్కడ ఏం చెప్పాడు? లెట్స్ సీ. మనం ఫీచర్స్లో చూసుకున్నప్పుడు లేదా బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ మీనింగ్ చదివినప్పుడు అందులో ఒకటి వచ్చింది. దిస్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ రాసేటప్పుడు ఏమనుకున్నాం? ఇట్ కెన్ ఆల్సో బి పేయబుల్ టు ద బేరర్ ఆఫ్ ద ఇన్స్ట్రుమెంట్. అవునా? బేరర్ అంటే ఎవరు? పర్సన్ హూ హోల్డ్స్. ఫ్రెష్ పేజ్లో రాద్దాం. మనం మీనింగ్లో ఏం చదువుకున్నాం? Bills of exchange is payable to a certain person కావచ్చు, లేదా to the బేరర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్. ఇదే కదా మనం ఆల్రెడీ మీనింగ్లో చదువుకుంది. సో టు ద బేరర్ ఆఫ్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్పాలనుకున్నారు? ఇఫ్ సపోజ్ ఆ బిల్ ఎవరైతే డ్రా చేశారో అంటే సెల్లర్ క్రియేట్ చేసినప్పుడు సెల్లర్ హీ హిమ్సెల్ఫ్ కెన్ హోల్డ్ ద బిల్. తన దగ్గర ఆ బిల్ ఉంచుకొని డ్యూ డేట్ వచ్చినప్పుడు ఇదిగో బిల్ ఉంది అని చెప్పి అమౌంట్ తీసుకోవచ్చు. లేదా దిస్ ఇన్స్ట్రుమెంట్ ఇస్, దీనికి ఒక మంచి ఫీచర్ ఉందన్నమాట. దిస్ ఇస్ నెగోషియబుల్ అంటే దిస్ ఇస్ ట్రాన్స్ఫరబుల్. ఆ కాన్సెప్ట్ మనకి పోన్ వస్తుంది. విల్ సీ ఇట్ ఇన్ అప్కమింగ్ క్లాసెస్ అనమాట. ఏముంటుంది ఇందులో అంటే ఈ ఇన్స్ట్రుమెంట్ని మనం ఇంకొకరికి ట్రాన్స్ఫర్ చేయొచ్చు. జనరల్గా ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తాము? ఎవరికైనా గిఫ్ట్ ఇచ్చామనుకోండి, వేరే వాళ్ళ దగ్గర ఉంటుంది. గిఫ్ట్ కాదు, నాది బిజినెస్ కదా, నేను ఇంకొకళ్ళకి పే చేయాల్సింది ఉంది. నాకు మిస్టర్ ఏ గూడ్స్ సప్లై చేశాడు, ఆ మిస్టర్ ఏకి నేను పే చేయాలి. నా దగ్గర క్యాష్ బాక్స్లో చూస్తే క్యాష్ లేవు, బ్యాంక్ అకౌంట్లో చూస్తే అమౌంట్ లేదు. అప్పుడు ఏం చేయాలని అనుకుంటే నా బాక్స్లో ఈ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కనిపించింది అన్నమాట. బిల్స్ రిసీవబుల్ కనిపించింది. అప్పుడు నేనేం చేశాను? ఈ బిల్స్ రిసీవబుల్ని ఆ క్రెడిటర్ ఎవరైతే ఉన్నారో క్రెడిటర్కి ట్రాన్స్ఫర్ చేశాను. అదే మనం ఇక్కడ చూద్దాం ఒకసారి. XYZ అండ్ కో దగ్గర వాళ్ళ అసెట్స్లో బిల్స్ రిసీవబుల్ ఉందన్నమాట. వాళ్ళు మిస్టర్ ఏకి 2 lakhs పే చేయాల్సింది ఉంది. ఎవరు మిస్టర్ ఏ? మిస్టర్ ఏ ఈస్ క్రెడిటర్. ఎలాగ క్రెడిటర్ అయ్యాడు? వీళ్ళకి గూడ్స్ సేల్ చేశాడు. ఎంత అమౌంట్వి? ₹2 lakhs అన్నమాట. సో నా దగ్గర నా అసెట్స్లోకి వెళ్ళి చూసుకుంటే క్యాష్ లేదు, బ్యాంక్లో బ్యాలెన్స్ కూడా లేదు. అప్పుడు వాట్ ఐ డెడ్, నా దగ్గర ఏదైతే ఈ బిల్స్ రిసీవబుల్ అసెట్ ఉందో నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేశాను అన్నమాట. ట్రాన్స్ఫర్ టు సెటిల్
ఓకే, ఇప్పుడు డ్యూ డేట్ వచ్చే టైంకి ఏమవుతుంది, మిస్టర్ ఎక్స్ వచ్చాడు. మిస్టర్ ఎక్స్ అయినా మనం అనుకుంది మిస్టర్ ఎన్. డ్యూ డేట్ టైంకి మిస్టర్ ఎన్ వచ్చాడనమాట హడావిడిగా. మేడం మేడం మీకు అమౌంట్ ఇవ్వాలి కదా తీసుకోండి అని చెప్పి. మిస్టర్ ఎన్ వచ్చాడు. ఎన్ వచ్చి మేడం డాక్యుమెంట్ చూపించండి అన్నాడు. అయ్యో డాక్యుమెంట్ నా దగ్గర లేదు, మిస్టర్ ఏ దగ్గర ఉంది అని అంటే మళ్ళీ వెంటనే ఏం చేశాడు, మిస్టర్ ఏ దగ్గరికి వెళ్ళాడు అనమాట. మిస్టర్ ఏ దగ్గరికి వెళ్తే మిస్టర్ ఏ దగ్గరికి ₹2 lakhs తీసుకొని వెళ్ళాడు. ₹2 lakhs తీసుకొని వెళ్తే వీళ్ళు ఏం చేశారు, ఆ బిల్స్ రిసీవబుల్ ఏదైతే ఉందో అది చూపించాడు. చూపిస్తే 2 lakhs ఇచ్చేసాడు అనమాట. సో ఇప్పుడు ఇతనేమంటాము, దీనికి పే చేశాం కదా మిస్టర్ ఏ. సో మిస్టర్ ఏ ఈస్ కాల్డ్ పే. అవునా? సో అది మనం మళ్ళీ ఒకసారి చెప్తానన్నా. మనకి XYZ అండ్ కోకి మిస్టర్ ఏ గూడ్స్ సేల్ చేశాడనమాట. అంటే XYZ అండ్ కో పర్చేస్ చేసుకుంది ఫర్ అన్ అమౌంట్ ఆఫ్ 2 lakh rupees. అయితే ఏమైంది, వాళ్ళ దగ్గర పే చేద్దాం కదా అని చూస్తే దే డోంట్ హ్యావ్ క్యాష్, దే డోంట్ హ్యావ్ బ్యాంక్ బ్యాలెన్స్. అప్పుడు ఏం చేశారు, సరే నా అసెట్స్లో బిల్స్ రిసీవబుల్ ఉంది కదా అది తీసుకెళ్ళి మిస్టర్ ఏకి ఇద్దాము, మిస్టర్ ఏ డ్యూ డేట్ వచ్చినప్పుడు మిస్టర్ ఎన్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటాడు అని చెప్పి మిస్టర్ ఏకి ట్రాన్స్ఫర్ చేశాడనమాట. సో డ్యూ డేట్ టైం వచ్చేసింది. అప్పుడు మిస్టర్ ఎన్ గబగబా అమౌంట్ తీసుకొని మిస్టర్ XYZ అండ్ కోకి వచ్చాడు. XYZ అండ్ కో దగ్గర బిల్స్ రిసీవబుల్ చూపించండి అమౌంట్ ఇవ్వాలి కదా అంటే XYZ కో దగ్గర లేదు. ఎందుకు లేదు, దే గేవ్ ద డాక్యుమెంట్ టు మిస్టర్ ఏ. సో మిస్టర్ ఏ దగ్గరికి వెళ్ళాడు అనమాట. మిస్టర్ ఏ దగ్గరికి వెళ్తే మిస్టర్ ఏ చూపించాడు, ఇదిగో నా దగ్గర ఉంది డాక్యుమెంట్ అని. అప్పుడు ఏం చేశాడు, ఆ డాక్యుమెంట్ నీ దగ్గర ఉంది కాబట్టి యు ఆర్ గోయింగ్ టు ద పే. పేయి అంటే ఎవరికైతే మనం అమౌంట్ పే చేస్తున్నామో దట్ పర్సన్ ఈస్ కాల్డ్ పేయి అనమాట. సో ఇక్కడ మనం మిస్టర్ ఏకి పే చేస్తున్నాం కదా, మిస్టర్ ఏకి పే చేస్తున్నప్పుడు మిస్టర్ ఏ బికమ్స్ ద పేయి. అదే డ్యూ డేట్ రోజున ఇఫ్ XYZ అండ్ కో మిస్టర్ ఏకి ట్రాన్స్ఫర్ చేయకపోయి ఉంటే మిస్టర్ ఎన్ వచ్చి ఎవరికి పే చేసేవాళ్ళు, XYZ అండ్ కోకి పే చేసేవాళ్ళు. సో అప్పుడు XYZ అండ్ కో పే అయ్యేవాళ్ళు. ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయబట్టి మనం మిస్టర్ ఏకి పే చేస్తున్నాం అనమాట. సో ఇన్ దిస్ సిచ్యువేషన్ హూ ఇస్ పేయి, మిస్టర్ ఏ, రైట్. అదే మనం పీపీటీలో కూడా ఉంది. లెట్స్ సీ. సో హూ ఇస్ పేయి, హీ ఈస్ ద పర్సన్ టు హోమ్ ద బిల్ అమౌంట్ ఇస్ పేయబుల్. ఎవరికైతే అమౌంట్ పేయబుల్ అవుతుందో అంటే మనం ఎవరికైతే అమౌంట్ పే చేయాలో దట్ పర్సన్ ఈస్ కాల్డ్ పేయి. He may be the drawer himself or the creditor of the drawer. అది ఎవరో వచ్చు, డ్రావర్ హిమ్సెల్ఫ్ ఆర్ క్రెడిటర్ ఆఫ్ ద డ్రావర్. ఇప్పుడే కదా మనం చూస్తాం, డ్రావర్ హిమ్సెల్ఫ్ అంటే XYZ అండ్ కో తన దగ్గరే ఉంచుకుంది అంటే డైరెక్ట్ పేమెంట్ XYZ అండ్ కోకి వెళ్తుంది కాబట్టి సో దట్ పే కెన్ బి ద డ్రావర్ హిమ్సెల్ఫ్. ఆర్ క్రెడిటర్ ఆఫ్ ద డ్రావర్, డ్రావర్ ఏం చేశాడు, వాళ్ళ క్రెడిటర్కి ఆ బిల్స్ రిసీవబుల్ని ట్రాన్స్ఫర్ చేశాడు. సో ఈ సిచ్యువేషన్లో హూ హ్యాస్ బికమ్ ద పేయి, creditor of the drawer అనమాట. So payee is the person to whom the bill amount is payable and he may be the drawer himself or the creditor of the drawer. అర్థమైంది కదా నాన్న. దెన్ విల్ సీ వాట్ ఇస్ ఎండార్సీ. ఎండార్సీ అంటే ఏంటి అంటే హీ ఈస్ ద పర్సన్ ఇన్ హూస్ ఫేవర్ ద బిల్ ఈస్ ఎండార్స్డ్ బై ద డ్రావర్. హీ ఈస్ యూజువలీ క్రెడిటర్ ఆఫ్ ద డ్రావర్. ఏంటి మేడం ఇందాక పేయర్ అన్నారు కదా, క్రెడిటర్ పేయి అన్నారు కదా, మళ్ళీ ఎండార్సీ ఏంటి, లెట్స్ సీ. ఇప్పుడు నాన్న మనం ఈ బిల్స్ రిసీవబుల్ని వీళ్ళకి ట్రాన్స్ఫర్ చేశాం కదా, టెన్యూర్ వచ్చినప్పుడు సిన్స్ హీ ఈస్ రిసీవింగ్ ద అమౌంట్ హీ హ్యాస్ బికమ్ పేయి. మనం ఎవరికైతే ఎండార్స్ చేశామో హీ బికమ్స్ ఎండార్సీ. ఎండార్స్ చేయడం అంటే ఏంటి, ఇవ్వడం అనమాట, పంపించడం. సో XYZ అండ్ కో వీళ్ళకి ఇచ్చింది కాబట్టి, మిస్టర్ ఏకి ఇచ్చింది కాబట్టి మిస్టర్ ఏ ఎండార్సీ అయ్యాడు XYZ అండ్ కో దృష్టిలో. ఇక్కడ మిస్టర్ ఎన్ వచ్చి ఏకి పే చేశాడు కాబట్టి మిస్టర్ ఎన్కి తను పే అనమాట, తను రిసీవ్ చేసుకున్నాడు కాబట్టి హ్యాస్ బికమ్ ద పే, రైట్. మళ్ళీ ఒకసారి ఇక్కడ ఏమి ఇచ్చారో చూద్దాం.
Endorsee, he is the person in whose favor bill is endorsed by the drawer. He is usually creditor of the drawer. అంతే కదా, ఎవరికి ఇస్తాం ఉంటే మన దగ్గర ఉంటుంది, లేకపోతే మనం మన క్రెడిటర్కి పే చేయలేకపోతున్నాం కాబట్టి మన క్రెడిటర్కి ట్రాన్స్ఫర్ చేస్తాము. సో ఎప్పుడైతే మనం ట్రాన్స్ఫర్ చేస్తామో మన క్రెడిటర్ బికమ్స్ ద ఎండార్సీ ఆఫ్ ద డాక్యుమెంట్. ఆ ఎండార్సీ పేమెంట్ రిసీవ్ చేసుకుంటే హీ బికమ్స్ ద పేయీ ఆఫ్ ద డాక్యుమెంట్. ఓకే, డ్రాయింగ్ ఇన్ కేస్ ఆఫ్ నీడ్, ఇది మళ్ళీ మనం టైం వచ్చినప్పుడు విల్ లెర్న్. దిస్ ఇస్ నాట్ ద కరెక్ట్ టైం. ఓకే, సో జర్నల్ ఎంట్రీస్ చూద్దాము. జర్నల్ ఎంట్రీస్ నేర్చుకుంటూ విల్ సీ ద అదర్ కాన్సెప్ట్స్. ఓవర్ 12 కేస్ స్టడీస్ ఉన్నాయన్నమాట. ఈ 12 కేసెస్లో మనం జర్నల్ ఎంట్రీస్ పాస్ చేసి వీ కెన్ అండర్స్టాండ్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. సో విల్ సీ ఫస్ట్ కేస్. ఫస్ట్ కేస్ ఏంటి ఇక్కడ అంటే, if bill is kept till maturity and honored on due date. kept till maturity, honored అంటే పేమెంట్ చేయడాన్ని honored అంటాం అన్నమాట. ఎప్పుడైతే మిస్టర్ ఎన్ వచ్చి ఫర్మ్కి పే చేసేసాడో దాన్ని మనం ఈ ఆనర్డ్ ద బిల్ అని అంటాము. సో ఈ ఆనర్డ్ ద బిల్ ఆన్ డ్యూ డేట్, ఏదో డ్యూ డేట్ వచ్చినప్పుడు హీ హెస్ కమ్ అండ్ హీ హెస్ మేడ్ ద పేమెంట్ అనమాట మిస్టర్ ఎన్. అప్పుడు అలాంటి సిచ్యువేషన్లో హౌ ఆర్ వి గోయింగ్ టు అకౌంట్? లెట్స్ లెర్న్. మనం ఎవరి బుక్స్లో నేర్చుకున్నాం నాన్న? వీఆర్ లెర్నింగ్ దిస్ ఇన్ ద బుక్స్ ఆఫ్ ఫర్మ్. ఓకే, ఇన్ బుక్స్ ఆఫ్ ఫర్మ్. మన ఎగ్జాంపుల్ ఎవరినైనా ఇందులో XYZ అండ్ కో. రైట్, now we'll account journal entries. Okay, select another color. ఫస్ట్ ట్రాన్సాక్షన్ ఏం జరిగింది అనుకుందాం. XYZ అండ్ కో మిస్టర్ ఎన్కి 2 lakhs అమౌంట్కి గూడ్స్ సేల్ చేసింది. సో ఫస్ట్ ఏం జరిగింది? Sale of goods to Mr. N for rupees 2 lakhs. రైట్, ఇది ఎలా రికార్డ్ చేస్తాం నాన్న మనం బుక్స్లో? విల్ సీ. ఇది క్రెడిట్ ట్రాన్సాక్షన్ అనమాట. హీ ఈస్ నాట్ గోయింగ్ టు పే us. సో సిన్స్ N becomes receivable, Mr. N account debit to sales account. ఎందుకు ఇలాగా? దిస్ ఇస్ పర్సనల్ అకౌంట్. నామినల్ అకౌంట్. అవునా? సో విల్ రైట్ a journal entry. N account receivable debit to sales account. ఎంత అమౌంట్? 2 lakhs. P credit sales made. అవునా? సేల్స్ చేసాం కాబట్టి ఫస్ట్ వీఆర్ రికార్డింగ్ ద సేల్ ఎంట్రీ. ఏం రాసాము? ఎన్ అకౌంట్ డెబిట్ టు సేల్స్. ఎన్ అకౌంట్ ఎందుకు డెబిట్ చేసాము? ఎన్ మన అసెట్, ఎన్ రిసీవబుల్. సో ఎన్ అకౌంట్. నామినల్ అకౌంట్ ఏంటి? డెబిట్ ఆల్ ఎక్స్పెన్సెస్, credit all incomes, debit all expenses and losses, credit all incomes and gains. So nominal account లో sales nominal account కదా, so we need to credit it, right? So మనకి అది receivable, మనకి అది income కాబట్టి we are crediting sales account.
తర్వాత ఏమైంది, సేల్స్ చేశాక ఏమన్నాడు, నేను ఇప్పుడే పే చేయలేను, నాకు 3 months టైం కావాలి అంటే అప్పుడు సెల్లర్ ఏం చేశాడు, హీ డ్రూ ఏ బిల్స్ రిసీవబుల్. సో ఇప్పుడు మనం బిల్స్ రిసీవబుల్ డ్రా చేసినప్పుడు వాట్ ఈస్ ద ఎంట్రీ అన్నది చూద్దాం. ఇంకా ఎన్ అకౌంట్ని తీసేస్తాం. ఎందుకు, మన బుక్స్లో కొత్తగా వచ్చిన అసెట్ ఏంటి, బిల్స్ రిసీవబుల్. రైట్ ద నేమ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్ హ్యాపెండ్, bill drawn on Mr. N for rupees 2 lakhs for a credit period of 3 months. అంటే 3 months తర్వాత N is going to pay us 2 lakhs and ఆ 2 lakhsకి సెల్లర్ ఏం చేశాడు, బిల్ డ్రా చేశాడు అనమాట. సో విల్ రైట్ ఏ అకౌంటింగ్ ఎంట్రీ. వాట్ ఇస్ దాట్, bills receivable account debit to Mr. N receivable. అవునా, మిస్టర్ ఎన్ని తీసేసి ఎన్ ప్లేస్లో మనకు వచ్చిన కొత్త ఎసెట్ ఏంటి, ఎన్ జనరల్గా మనకి 2 lakhs పే చేయాలి. ఇప్పుడు ఎన్ పే చేయకుండా 3 months తర్వాత పే చేయమని చెప్పి మనం ఒక కొత్త డాక్యుమెంట్ క్రియేట్ చేసాము. ఆ డాక్యుమెంట్ ఎలా రికార్డ్ చేసుకున్నాము, ఎన్ని నెట్ ఆఫ్ చేసేసి మనకి రావాల్సిన కొత్త ఎసెట్ ఏముంది, బిల్స్ రిసీవబుల్. సో ఆ బిల్స్ రిసీవబుల్ నుంచి మనం రిసీవ్ చేసుకున్నాం, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ ఎసెట్ కాబట్టి వీఆర్ డెబిటింగ్ బిల్స్ రిసీవబుల్ డెబిట్ టు మిస్టర్ ఎన్. ఎంతకి, అమౌంట్ ఆఫ్ 2 lakhs. మనం నారేషన్ ప్రాపర్గా రాసుకుంటే ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఎగ్జామ్స్కి రివైజ్ చేసుకునేటప్పుడు. ఏం రాస్తాం నరేషన్, బీయింగ్ బిల్స్ రిసీవబుల్ డ్రాన్ ఆన్ ఎన్ ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 3 months. అవునా, నెక్స్ట్ బిల్ డ్రా చేసాక ఏమైంది, ఆఫ్టర్ 3 months. ఆఫ్టర్ 3 months అంటే దట్ ఈస్ నథింగ్ బట్ ఆ డ్యూ డేట్ వచ్చింది. ఆన్ డ్యూ డేట్ నా వాట్ ఈస్ హ్యాపెనింగ్, మన దగ్గర బిల్స్ రిసీవబుల్ ఉంది కాబట్టి ఎన్ 2 lakhs పట్టుకుని వచ్చి మన ఫోన్ డోర్ నాక్ చేస్తాడనమాట. సో విల్ ఓపెన్, విల్ ఆస్క్ ఏంటి ఇలా వచ్చారు, దెన్ హీల్ సే మేడం మీ దగ్గర బిల్స్ రిసీవబుల్ ఉంది కదా, దానికి నేను పేమెంట్ ఇవ్వాలి కదా, ఆ పేమెంట్ తీసుకొని వచ్చాను అని చెప్పి అంటాడు అనమాట. నౌ వీ హ్యావ్ టు రికార్డ్ దిస్ ట్రాన్సాక్షన్, రైట్? సో ఎలా రికార్డ్ చేస్తాం దీన్ని, క్యాష్ అకౌంట్ డెబిట్, క్యాష్ అకౌంట్ బ్యాంక్, డెబిట్ టు బిల్స్ రిసీవబుల్. ఎంత, he owed 2 lakhs. నరేషన్ ఏంటి, being cash received on bills receivable. మనం డ్రా చేసిన బిల్స్ రిసీవబుల్ మీద మనకి 2 lakhs వచ్చింది కాబట్టి ఆ ట్రాన్సాక్షన్ని మనం రికార్డ్ చేసామన్నమాట. సో ఒకసారి విల్ జస్ట్ రికాల్ ద కాన్సెప్ట్ వాట్ ఈస్ డన్. ఫస్ట్ మనం సేల్స్ చేసాం నాన్న. ఫస్ట్ వీ డిడ్ సేల్ ఆఫ్ గూడ్స్ టు మిస్టర్ ఎన్ ఫర్ 2 lakhs. సో నార్మల్గా వీ హ్యావ్ రిటర్న్ అండ్ జర్నల్ ఎంట్రీ మిస్టర్ ఎన్ అకౌంట్ డెబిట్ టు సేల్స్, బికాస్ సేల్స్ మనకి నామినల్ అకౌంట్, వీఆర్ రిసీవింగ్, ఎన్ ఇస్ పర్సనల్ అకౌంట్, హీ హ్యాస్ టు పే అస్. సో ఎన్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అకౌంట్. తర్వాత వాళ్ళు పే చేయలేను, నేను ఇన్స్టెంట్గా సెటిల్ చేయలేను ట్రాన్సాక్షన్ అన్నాడు. హీ ఆస్క్డ్ ఫర్ సమ్ క్రెడిట్ పీరియడ్, మీరు నాకు ఒక 3 months టైం ఇవ్వండి, అప్పుడు వచ్చి నేను మీకు పే చేస్తాను అని అంటే మనం ఏం చేసాము, ఓకే 3 months టైం తీసుకోండి, దానికోసం అని ప్రూఫ్ ఉంటుందని మేము బిల్ డ్రా చేస్తాము అని చెప్పి సెల్లర్ హ్యాస్ డ్రాన్ ఏ బిల్.
ఫర్ ఎ క్రెడిట్ పీరియడ్ ఆఫ్ 3 months, అందుకని బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు మిస్టర్ ఎన్. అయితే ఇక్కడ నెట్గా ఏమవుతుంది, విల్ సీ దట్ ఇన్ పీపీటీ. అంటే x6 క్యాన్సిల్ అయిపోయి వాట్ ఎంట్రీ ఇట్ హ్యాస్ బికమ్ బిల్స్ bills receivable account debit to sales. అదే కదా దీని సమ్మరీ. ఈ రెండు ట్రాన్సాక్షన్ సమ్మరీ ఏంటి, ఫస్ట్ ఎక్స్ నుంచి మనకి రిసీవబుల్ ఉంది, ఆ రిసీవబుల్ ఎందుకు రిసీవబుల్ సేల్స్ చేసాం కాబట్టి, సో ఎక్స్ అకౌంట్ డెబిట్ టు సేల్స్ అని రాసాము. దెన్ మనం బిల్స్ రిసీవబుల్ డ్రా చేసాం కాబట్టి బిల్స్ రిసీవబుల్ అకౌంట్ డెబిట్ టు ఎక్స్ అని రాసాం. సో వాట్ ఎక్స్ గెట్స్ క్యాన్సిల్ అండ్ యాక్చువల్గా ట్రాన్సాక్షన్ ఏం జరిగింది, మనం చేసిన సేల్స్కి బిల్స్ రిసీవబుల్ రావాలన్నమాట. సో దాట్ ఈస్ ద నెట్ ఎఫెక్ట్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఇప్పుడు ఏంటి, ఆన్ డ్యూ డేట్ ఆఫ్ బిల్స్ రిసీవబుల్ వాళ్ళు తీసుకొచ్చి ఆన్ డ్యూ డేట్ ఏమవుతుంది, హీల్ మేక్ అస్ ద పేమెంట్. సో బ్యాంక్ అకౌంట్ డెబిట్ టు బిల్స్ రిసీవబుల్ అకౌంట్. సో వాట్ ఆర్ ద బిల్స్ రిసీవబుల్ అసెట్ ఏదైతే ఉందో అసెట్ని మనం క్లోజ్ చేసేసి మన బ్యాంక్కి అమౌంట్ వస్తుంది కాబట్టి వీఆర్ డెబిటింగ్ బ్యాంక్, రైట్. అదే కదా మనం ఎంట్రీస్ రాసింది ఇవాళ. సో దిస్ ఇస్ కేస్ 1. we'll mention it here. This is case 1. So that's all for today's class. Next cases మనం రేపటి క్లాస్లో చూద్దాము. సో రైట్ డౌన్ ఆల్ దీస్ ఎంట్రీస్ అండ్ అవే పీపీటీలో కూడా ఉన్నాయి కాబట్టి ప్లీజ్ గో త్రూ. థ్యాంక్ యూ.